సిరులవేణి సింగరేణిలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల నేతల పర్యటనలతో ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పరం రాజకీయ విమర్శలతో గందరగోళం నెలకొంటోంది. అసలు సింగరేణిలో జరుగుతున్నదేంటి అనే అంశంపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమా, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో సిరులవేణి, సింగరేణి, గనులవేణి, వెలుగులవేణి అనే ఖ్యాతి చెందింది. కానీ ఇప్పుడు అంతా రాజకీయ వాణిగా మారిపోతుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహమంతా సింగరేణి చుట్టే పరిభ్రమిస్తుంది. వాస్తవంగా 1989లో సంస్థ ఆవిర్భవించింది. ఇల్లందులో ప్రారంభమైన గనితో మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు 137 సంవత్సరాల చరిత్ర సింగరేణిది. ఆ తర్వాత అప్పటి నుంచి పరిగణన తీసుకుంటే తొలుత 1991 నాటికి చూసుకుంటే 50 భూగర్భ గనులు, మరొక 8 ఉపరితల గనులతో విస్తరించి ఉండేది. అంటే పాత 4 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, అట్లాగే ఖమ్మంకు సంబంధించిన గోదావరి ప్రాణయితర నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండేది. అంటే దానికి ఒక రకంగా చెప్పంటే రోజుకు సగటున 2.40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేది. దానికి అనుగుణంగానే సింగరేణి ఎటు చూసినా ఒక వెలుగు వెలిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా సింగరేణి సిరులవేణిగా ఖ్యాతి గడించింది. కానీ ఇదంతా గతం అన్నట్టు మారిపోయింది. 2014కు వచ్చేసరికి పూర్తిగా పరిస్థితి మారింది. 35 భూగర్భ గనులు, 15 ఉపరితల గనులతో బొగ్గు ఉత్పత్తి 40,000 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అట్లాగే దానికి సంబంధించిన ప్రతిరోజు 40,000 కార్మికులతో ఒక రోజుకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పడిపోయింది. అంటే క్రమంగా కొంత ఉత్పత్తిలో తగ్గిపోయింది. అయితే 2015 క్రమంలో సింగరేణి 15 కంటే ముందు సింగరేణిలో ఎలాంటి రాజకీయ జోక్యం కానీ ఎలాంటి వాద వివాదాలకు తాగలేదు. సింగరేణి బోర్డు ఆధ్వర్యంలో కార్యకలాపాలను జరిగేది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి పైన వ్యయం అంటే ఖర్చు పెట్టేది ఏం లేదు. కానీ వచ్చిన ఉత్పత్తిలో రాష్ట్రానికి 51%, రాష్ట్రానికి 51%, కేంద్రానికి 49% వాటాలు తీసుకుంటుంది. ఈ వాటా కూడా మొత్తం ప్రజా సంక్షేమానికి అన్ని మినరల్ ఫండ్గా లేదా సేవా కార్యక్రమాలకి వినియోగించుకునేది. అందులో మిగిలిన ఆదాయంతో బొగ్గు గనులను చేసుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సింగరేణి చరిత్ర. కానీ 2015కి వచ్చేదంటే MMDR అంటే మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ ఒకటి గతంలో ఉన్నదాన్ని 2015లో కొంత సవరణ చేశారు. అంటే సింగరేణి గనుల్లో కూడా ప్రైవేట్ గనుల ప్రారంభంలో ప్రైవేటు సంస్థలకు వేలంలో పాల్గొనేలా భాగస్వామ్యం కల్పించింది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం కొంత అలజడికి కారణమైంది. అంటే ఫలితంగా గతంలో సింగరేణి తవ్వే గనులు తప్ప ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి అనుమతి ఉండేది కాదు. పైగా సింగరేణి ఉత్పత్తి చేసిన ప్రతి బొగ్గు కూడా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఆయా సంస్థలకు విక్రయించాల్సి వచ్చింది. కానీ 2015లో వచ్చిన చట్ట సవరణతో ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం రావడంతో కొంత గందరగోళం దారితీసింది. అదే క్రమంలో ఇప్పుడు దీనికి సింగరేణిలో ఉత్పత్తి అయిన బొగ్గు కొనుగోళ్లు తగ్గిపోయినాయి. సింగరేణి అమ్మిన బొగ్గుకు సంబంధించినది దాదాపు 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బకాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ చెల్లించలేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సింగరేణి అభివృద్ధికి ఒక గుదిబండగా మారింది. తాజాగా ఈ ప్రభుత్వంలో అంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నది లేనట్టుగా చూపెట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చేస్తుంది. దానికి అనుగుణంగా అమ్మినట్టు చూపిస్తుందని బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిఘటించింది. అంటే మీ హాయంలోనే రాజకీయ జోక్యం జరిగింది, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది ఏం లేదు, పైగా కాంగ్రెస్ హాయంలో సంక్షేమం కొనసాగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం అంటే రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా ప్రేక్షక పాత్ర వహించారు. అటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రతిపక్ష భారత ప్రభుత్వం చేయడంతో 3 పార్టీల ఒక రాజకీయ వాదాన్ని నెలకొంది. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఒకటో గని కూడా ప్రైవేటు వేలం పాడండి. ఈ ఘటనంతా కొనసాగుతున్న క్రమంలో తాటిచెర్ల రెండో గని మాత్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సింగరేణికి మాత్రమే నిర్ణయించుకునేలా ఇవ్వడం
ఇవ్వడంతో కొంత భాజపా పైచేయి సాధించినట్టయింది. మొత్తం మీద సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడము, సింగరేణి సంస్థను స్వయం ప్రతిపత్తిగా నిర్ణయించడము, అట్లాగే సింగరేణికి అనుగుణంగా ఉన్న బొగ్గు ఉత్పత్తులను తీసుకునేందుకు దానికి అనుకూలమైన గనులను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇస్తే సింగరేణిని బతికించినట్లు అవుతుంది, ఉద్యోగ ఉపాధిని పెంచినట్లు ఉంటుంది. లేనట్లయితే ఈ రాజకీయం మరింత వేడెక్కి కార్మికులనే గందరగోళం తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఉమా, ఇది సింగరేణిలో జరుగుతున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఓటు హైదరాబాద్.